తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగిపోయింది. గ్రామన్ బ్రిడ్జ్ పై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురి కావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలిపేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపులా వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ స్తంభిస్తోంది. నిపుణుల బృందం వచ్చి సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టనుంది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు 808 కోట్లతో గామన్ బ్రిడ్జ్ ని నిర్మించారు. 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. గామన్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. బాగుంది. రాజబాబు వస్తారు అడిగి